సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్ష విరమించారు. 26 రోజుల పాటు కొనసాగించిన తన దీక్షను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో విరమించినట్లు ఆయన ఎక్స్.లో వెల్లడించారు. అంతకుముందు వివిధ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు సోనం వాంగ్చుక్ ను కలిసి నిరాహార దీక్ష విరమించాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు గురువారం సాయంత్రం 30 జనవరి మార్గ్లోని గాంధీ స్మృతివనానికి చేరుకున్నారు. అక్కడ నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే అధికారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్కు కల్పించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఈ అధికారాన్ని 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు 3 నెలల కాలానికి మంజూరు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిరసనల దృష్ట్యా దీన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్లతో పాటు లేహ్, లడఖ్ అపెక్స్ బాడీకి చెందిన సీనియర్ నాయకుల సమక్షంలో తాను నిరాహార దీక్ష విరమించినట్టు ఆయన ఎక్స్.లో పోస్ట్ చేశారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు నిరాహార దీక్ష విరమించాలని కోరుతూ ఒక లేఖ రాశారు అని సోనం వాంగ్చుక్ తెలిపారు. దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున అనేక షరతులపై సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ షరతులను నేను త్వరలోనే ఒక ప్రత్యేక వీడియోలో వివరంగా వివరిస్తాను. ఈలోగా మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి హింస జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను అని ఆ పోస్ట్లో రాశారు. నీట్ యూజీ పేపర్ లీక్కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్కు మద్దతుగా సోనం వాంగ్చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.